హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. ఇదైతే సాటర్డే లాగండి. సాటర్డే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో అయితే చూడొచ్చండి. వీడియో అయితే అప్లోడ్ చేయడం లేట్ అయిపోయిందండి, ఎందుకంటే నాకు వాయిస్ బాగలేదు కదా, అందువల్లే లేట్ అయిపోయింది. ఇక రోజులాగే సాటర్డే కూడా అయితే ఎర్లీ మార్నింగ్ లేచండి. అంటే ఇంతకుముందు 4:30 క్లాస్ ఉన్నా ఇప్పుడైతే 5:30 అవుతుందిలేండి. అంటే సంక్రాంతి పండగ తర్వాత నుంచి ఎందుకు అండి ఎక్కువ చలిగా అనిపిస్తుంది. నాకైతే మార్నింగ్ మెలకు రావడం లేదు. ఇంకా ఎప్పట్లాగే లేగానే ఇల్లు ఉడవడం, పెట్టుకోవడం, అలాగే బయట కూడా ఊడ్చేసి పెట్టుకున్న తర్వాత ముగ్గు అయితే పెట్టుకున్నా అండి. సో నేనైతే కిచెన్ మొత్తం నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. అప్పుడు మనకి మార్నింగ్ కొంచెం లేట్ అయినా సరే టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదండి. నేనైతే ప్రతి సాటర్డే టిఫిన్ కోసం అయితే లెమన్ రైసే చేస్తా అండి. మోస్ట్లీ లెమన్ రైసే ఉంటుంది. దీనికోసం 2 డబ్బాల రైస్ని అయితే తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసి ఉంచుకోవాలండి. ఈ రైస్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి అయితే తీసుకొని రైస్కు సరిపడా వాటర్ వేసి కొంచెం ఉప్పు, పసుపు, అలాగే కొంచెం ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసేసి కుక్కర్ అయితే పెట్టేసుకోవాలండి స్టవ్ మీద. ఆయిల్ ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది ముద్దగా అవ్వకుండా ఉంటుంది, పొడి పొడిగా కూడా ఉంటుందండి. లెమన్ రైస్కి రైస్ అనేది కొంచెం పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే రైస్ని ఉడకనివ్వాలండి, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇక్కడైతే ఇంకా నేనైతే లెమన్ రైస్ కోసం తాలింపునైతే వేస్తున్నా అండి. ఇందుకోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి. అంటే లెమన్ రైస్కి ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత నేనైతే తాలింపు గింజలన్నీ వేస్తాను అండి. పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, ఇంగువ అయితే ఖచ్చితంగా వేస్తా అండి. లెమన్ రైస్లో టేస్ట్ బాగుంటుంది. అలాగే పల్లీలు కూడా ఆయిల్లో కనుక వేయించుకున్నామంటే ఆ టేస్ట్ బాగుంటుందండి. అందుకని చెప్పి నేను పల్లీలను కూడా ఆయిల్లోనే వేసేసి ఫ్రై చేస్తాను. అంటే కొంతమంది వేయించేసేస్తారు, నేను అలాగే పచ్చివే వేసేసి కొంతసేపు ఆయిల్లో అయితే ఫ్రై అవనిస్తాను అండి. అంతే. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనకి ఎన్ని లెమన్స్ అయితే అవసరం అవుతాయో వాటిని మిడిల్లో కట్ చేసేసుకొని సీడ్స్ తీసేసి ఈ జ్యూస్ని ఏదన్నా బౌల్లోకి పిండుకొని ఆ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇంకా టైం లేక డైరెక్ట్గానే పిండేసా అండి. అంటే ఇత్తనాలు తీసేసి అంతే అండి. జ్యూస్ పిండిన తర్వాత ఒక్క సెకను కొంతసేపు అలా వేగనిచ్చేసి రైస్ని అయితే కలిపేసుకోవడమే. అంతే. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవడమేనండి. చూసారా, ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక లెమన్ పిండాను, మళ్ళీ సరిపోతుందో లేదో అని చెప్పి ఇంకొక హాఫ్ అయితే వేసినట్టున్నా అండి. ఇవి కొంచెం లెమను మరీ ఎక్కువసేపు ఉంచకూడదండి. లెమన్ పిండాక వెంటనే రైస్ని అయితే యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకున్నామంటే టేస్టీ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే మోస్ట్లీ లెమన్తోనే చేస్తా అండి రైసు. చింతపండు అయితే యూస్ చేయను, ఎందుకంటే మా ఇంట్లో తినరండి. లెమన్ రైస్ అయితేనే తింటారు. పైగా చింతపండు హెల్త్కి అంత మంచిది కాదని కూడా చెప్తారు కదండి. అందుకని చెప్పి నేను మోస్ట్లీ లెమన్ వేసే కలుపుతాండి. మా బాబుకి అయితే చాలా ఇష్టం, వాడు చాలా ఇష్టంగా తింటాడు. సో ఇక్కడైతే ఇంకా ఇదే నేను ప్రసాదంగా కూడా పెడతాను. అంటే అప్పటికే స్నానం చేసిన తర్వాతే చేస్తాను కాబట్టి. ఇదిగోండి, ఈరోజు శనివారం నా పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. ఇవైతే మన చెట్టుకి వచ్చిన గన్నేరు పూలండి. మన చెట్టుకు వచ్చిన ఒక్క పువ్వుతో పూజ చేసుకున్నా సరే ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఈ బయట అంటే అవి ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, అంటే అవే పెడతాలేండి నేను కూడా. కానీ ఇలా మన చెట్టుకు వచ్చినప్పుడు మాత్రం ఆ పూలతో మాత్రమే పూజ చేస్తాను, అంతే అండి. అరటి పండ్లు అలాగే లెమన్ రైస్ చేశాను కదండి, అదైతే నైవేద్యంగా పెట్టేసి నేను నా పూజను అయితే చేసుకున్నాను.
సో ఇక్కడైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం సాంబార్ చేద్దామని చెప్పి చింతపండునైతే నానబెట్టేసి అలాగే కందిపప్పునైతే నేను కొంచెం డ్రై రోస్ట్ అయితే చేస్తా అండి, కొంచెం వేగనిస్తాను అంటే గ్యాస్ లేకుండా ఉంటుందని చెప్పి. ఆ కందిపప్పును కూడా ఒక 1/2 అవర్ సేపు అయితే నానబెట్టేసి ఉంచాక ఇది కూడా అండి ఒక కుక్కర్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసినామంటే పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. అంతే అండి. పప్పు అయితే కుక్కర్ అయితే విజిల్ వచ్చే లోపలే ఇక్కడైతే సాంబార్ కోసం తాలింపునైతే రెడీ చేస్తున్నానండి. సో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అయితే వేసుకొని అందరికీ తెలిసే ఉంటుందిలేండి. అలాగే కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియను, పచ్చిమిర్చి మనం కారానికి తగ్గట్టు అయితే వేసుకోవచ్చండి. మేమైతే కారం ఎక్కువ తినం కాబట్టి పచ్చిమిర్చి అనేది తక్కువే వేస్తాను. అలాగే నా దగ్గర అయితే క్యారెట్ ఉందండి, అందుకని చెప్పి క్యారెట్ని అయితే కట్ చేసి వేసాను. అంటే క్యారెట్ అయితే ఇంకా ఖచ్చితంగా వేస్తా అండి సాంబార్లో. అలాగే ఆలు అంటే మొన్నే ఊరెళ్ళేసి వచ్చాం కదండి, అందువల్లే వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు, ఇంకా ఉన్నోటితోనే అలా అడ్జస్ట్ అవుతూ సాంబార్ని అయితే రెడీ చేస్తూ ఉన్నాను. అలాగే ఆలు ఉంటే ఆలు కూడా కట్ చేసి వేసాయండి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కరివేపాకు, అలాగే ఇంగువ. నా వంటల్లో ఆల్మోస్ట్ ఇంగువ అయితే ఉంటుందండి. ఇవన్నీ ఫ్రై అయ్యే లోపలే పప్పు అయితే ఉడికిపోయిందండి. అంటే 2-3 విజిల్స్ రాగానే కుక్కర్ని అయితే ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే ఒట్టిపప్పు కదండి అడుగంటేస్తుంది. చూసారా, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని అయితే వేసుకోవాలండి. మన పులుపుకి తగ్గట్టు, కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, మేమైతే కొంచెం తక్కువే తింటామండి. ఎందుకో నాకు పుల్లగా ఉంటే అంతగా నచ్చదు. సో నేను మా టేస్ట్కి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఇంకా సాల్ట్ అయితే అయిపోయిందండి, అందుకని చెప్పి ఆ ఉన్న సాల్ట్ని అంతా వేసేసి ఆ సాల్ట్ బాక్స్ని అయితే కడిగేసాను. ఇదిగోండి ఉప్పు, అలాగే కొంచెం కారం, కొంచెం పసుపు వేసేసి బాగా కలుపుకొని ఇది చింతపండు జ్యూస్ని అయితే మరగనివ్వాలండి. ఎందుకంటే ఇప్పుడే కదండి వేసాము, కొంచెం పచ్చి వాసన లేకుండా ఉంటుందని చెప్పి కొంచెంసేపు అయితే బాగా మరగనివ్వాలండి. ఈలోపు తాలింపు కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో కట్ చేసుకున్న టమోటా వేసేసుకొని ఇంకొంచెంసేపు ఫ్రై అవనిచ్చాక అంతే అండి. ఈ తాలింపుని తీసుకెళ్ళి మరుగుతున్న పప్పుచారులో అయితే వేసేయడమే. తాలింపు వేసేసాక బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే చూసారా ఇలా పొంగు వచ్చేంత వరకు అయితే బాగా మరగనివ్వాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది మరిగిన తర్వాత సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి, అదైతే వేస్తాను నేను. తాలింపు వేసిన బాండిలోనే కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ని కూడా ఆ పప్పులో అయితే వేసేయండి. అలాగే 1 స్పూను మన ఇష్టం అండి, మన టేస్ట్కి తగ్గట్టు సాంబార్ పౌడర్ అయితే వేసుకోవచ్చు. ఈ సాంబార్ పౌడర్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసా అండి, బయట అయితే ఆల్మోస్ట్ అసలు ఏం తీసుకురానండి. వీలైనంత వరకు అన్నీ ఇంట్లోనే చేస్తాను. అంటే ఎక్కువ మసాలాలు ఏం తినమండి, ఆ బయటవే దొరికేవైతే నాకు ఎందుకో అస్సలు నచ్చదండి. అలాగే కొంచెం బెల్లం వేసేసుకొని అది కరిగిపోయేంత వరకు అయితే ఉంచేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే అండి. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సో నాకు ఇంట్లో పని అంతా ఫినిష్ అయ్యే లోపలే టైం అయితే 12 అయిపోయిందండి. అంటే బట్టలు, అలాగే సామాన్లు క్లీన్ చేసుకోవడం, కిచెన్ క్లీన్ చేసుకోవడం, ఇవి వర్క్ అంతా ఫినిష్ అయ్యే లోపలే టైం అయితే 12 అయింది. సరే ఇంకా వెజిటేబుల్స్ లేవు కదా అని చెప్పి వెజిటేబుల్స్ తెచ్చుకుందాం అని చెప్పి మార్కెట్కి వెళ్ళండి. వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని నేనైతే ఇలా అన్నీ ఏ కవర్కి ఆ కవర్లో సర్దేసుకుంటా అండి. ఆ క్యారెట్, బీట్రూట్ మాత్రం వెజిటేబుల్ జ్యూస్ కోసం అని చెప్పి ఎక్కువ తీసుకొచ్చాను. సో పచ్చిమిర్చి కూడా నేను ఆ తొడాలు అయితే ఒలిచి పెట్టుకుంటా అండి. టమోటాలను అయితే ఒక బాక్స్లో వేసేసి పెట్టేసుకొని అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకున్నా అంటే ఇంకా ఈ వారం మొత్తం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మరి ఎక్కువేం తీసుకురానండి. కొత్తిమీర అంటే ఇంకా ఎక్కువ వాడుతూ ఉంటామని చెప్పి ఇలా కవర్లోనే ఉంచేసా అండి. ఎందుకంటే
బాక్సులు అయితే ఇంకా లేవు, లేదంటే ఏమన్నా బాక్సులు ఉంటే వాటిల్లో పెట్టేసి ఉంచుతాను. సో ఇదిగోండి చూసారా నా ఫ్రిడ్జ్. అంత ఎక్కువ ఏం పెట్టనండి నేను, మరి డైలీ ఏమన్నా అవసరమయ్యేవి మాత్రమే ఉంటాయి మా ఫ్రిడ్జ్లో అయితే. ఏవైనా సరే ఎక్కువ తెచ్చేసుకొని అవి మళ్ళీ ఖర్చు అవ్వక ఫ్రిడ్జ్లో పెట్టడం, మనీ వేస్ట్ చేయడం ఇవంతా ఏం ఉండదండి. ఎంతవరకు అవసరమో అంతవరకే తెస్తాను. అంటే ఒక్కొక్కసారి వేస్ట్ అవుతూ ఉంటుందిలేండి, కానీ అలాంటి సందర్భాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. సో వెజిటేబుల్స్ అన్నీ సర్దిన తర్వాత ఇల్లు అయితే ఇలా ఉందండి. సో నా వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.